హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీతో ఆత్మీయ ఆహారము పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు కూడా కొన్ని మాటలను మనము విందాం. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో దానిని మనం ధ్యానించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. కీడు చేసిన వారికి మేలు చేయాలి. కీడు చేసిన వారికి మేలు చేయాలి. ఒక వ్యక్తి నీకు కీడు చేస్తే నీవేం చేయాలి? నీవు మేలు చేయాలి. అలా చేయగలమా? చేయలేం. కానీ వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 22వ వచనంలో, కీడు చేసి జయించలేం కానీ మేలు చేసి జయించవచ్చు. ఏంటంట? కీడు చేసి జయించలేం కానీ మేలు చేసి జయించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మేలు చేసే వారముగా ఉండాలి. మనము ఒకరికి కీడు కూడా ఆలోచించే వారంగా ఉండకూడదు. ఆ విధంగా ఆలోచిస్తే నీకు మేలు జరగదు. కాబట్టి ఎప్పుడు మనము మంచి ఆలోచించాలి కానీ చెడు ఆలోచించొద్దు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము వాక్యమునకు లోబడి చేయగలగాలి. మనము వాక్యమునకు లోబడితేనే తప్ప దేవుడు మన నుండి చేయగలుగుతాడు. నన్ను కూడా చాలామంది సంఘంలో అనేక రకాలుగా కీడు చేస్తూ ఉన్నారు. నా మాట వినకపోయేవారు, నా గద్దింపు వినకపోయేవారు, హెచ్చరికలు వినకపోయేవారు. వారికి చెప్తూ ఉంటే అర్థం వాళ్ళు చేసుకోలేదు. కొంతమందికి అర్థం కూడా కాదు. అయ్యగారు మమ్మల్నే అంటారు, అయ్యగారు నన్నే అంటారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళని అంటే నాకేం లాభం అండి? వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు దేవుని నుండి ఆశీర్వాదాలను మేళ్లను పొందుకోవాలని, నేను మంచి మార్గంలో నడవాలని నేను హెచ్చరిస్తాను, గద్దిస్తాను, సరిచేస్తూ ఉంటాను. అది నా పని. కాబట్టి వాళ్ళు నా దగ్గర సిద్ధపాటు ప్రభు కొరకు సిద్ధపడి వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఎందుకు అనంటే, కొంతమంది వివాహాలను చేసుకొని వారు దూర వారి ఊర్లలోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడే ప్రాంతాలలో వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. కానీ వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో నాకు మాత్రం తెలియదు. కొంతమంది నాకు కనబడ్డారు. వాళ్ళు దేవునిలో బలపడ్డారు, నా హెచ్చరికకు లోబడ్డారు, నేను చెప్పినట్లు విన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితము అద్భుతంగా దేవుడు మార్చివేశాడు. బహుగా వాళ్ళు దీవించబడ్డారు. కొంతమంది దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది సేవ చేయకపోయినా ప్రభువును హత్తుకొని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వారి దగ్గర ఉన్న సంఘానికి అటాచ్మెంట్ అయ్యి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, నాకు సంతోషం. కానీ కొంతమందిని చూస్తూ ఉంటేనే బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు ప్రభువును వదిలేసి. నిజమే దేవుని బిడ్డలారా, అందరినీ వదలొచ్చు కానీ దేవుని మాత్రం ఎన్నడూ వదలకూడదు. ఆయన మనకి ఎప్పుడూ కాపాడుతూ సంరక్షిస్తూ మనకు రక్షణ ఇస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఎంతోమందికి మేలు చేస్తూ వారిని ఎత్తిపట్టాను. వాళ్లకు ప్రార్థన నేర్పించాను, వాక్యము నేర్పించాను, వాక్యం చదవడము నేర్పించాను, బల్ల విరవడము నేర్పించాను, సువార్త ఎలా ప్రకటించాలో నేర్పించాను. అన్ని రకాలుగా, అన్ని కోణాలుగా వాళ్ళను తయారు చేశాను. చాలామందిని నేను అభిషేకించాను. నాకు దేవుడు ఎవరెవరినైతే ప్రేరేపించి వారు ప్రభులో ఎదగాలన్న వారందరినీ కూడా నేను అభిషేకము వారికి చేశాను. ఆ విధంగా వాళ్ళు ప్రభువులో చక్కగా వాడబడుతూ ఒక సంఘానికి అంటుకట్టబడి జీవిస్తూ ఉన్నారు.
కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, క్షమించి మర్చిపోయే గుణము నాలో ఉంది. నాకు ఎంతమంది కీడు చేసినా, నా మీద ఎంతమంది సనిగినా, ఎంతమంది గునిగినా నేను అది పట్టించుకోను. ఎందుకంటే దాన్ని పట్టించుకుంటే నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను దాన్ని పట్టించుకోను, క్షమించి మర్చిపోతాను. అయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కీడుకు ప్రతి కీడు చేయకూడదని ఆది దేవుని బిడ్డలు యొక్క లక్షణం ఏంటంట, కీడుకు ప్రతి కీడు చేయకూడదని అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే ఈరోజు ఇతరులకు కీడు చేయకూడదు. ఎందుకంటే నువ్వు కీడు చేస్తే నువ్వు అనుకోవచ్చు నేను జయించానని. లేదు, నువ్వు ఓడిపోతావు. మేలు చేస్తే జయిస్తావు. కాబట్టి ఈరోజు నుండి కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.